హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణలోని విద్యా ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సంబురాలకు సన్నద్ధం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరం అని చెప్పేసి ఇచ్చారు. 18 నెలల ప్రజాపాలన విజయాలపై విస్తృత ప్రచారం. 2న మరిన్ని పథకాలకు శ్రీకారం. మిషన్ 26 డేస్ పేరుతో రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు చెక్కులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. రేపు రాజీవ్ యువ వికాసం అనేటువంటి పథకానికి ఎవరైతే అన్ఎంప్లాయీస్ అప్లికేషన్స్ పెట్టుకున్నారో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారికి 50,000 నుంచి ₹1,00,000 వరకు ఉన్నటువంటి ఆ యొక్క లబ్ధిదారులకి సంబంధించి ఆ చెక్కుల్ని 50,000 నుంచి ₹1,00,000 విలువ చేసేటువంటి చెక్కుల్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం. అదే రోజు గ్రామ పాలనాధికారులకు సంబంధించి నియామక పత్రాలు అని చెప్పేసి కూడా ఇచ్చారు. 3,550 మంది ఎవరైతే జీపీఓలుగా షార్ట్ లిస్ట్ అయ్యారో రిజల్ట్స్లో వారికి నియామక పత్రాలు కూడా రేపు ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిచ్చే ప్రకటనలు. తెలంగాణ ప్రతిష్టతను చాటేల అధికారిక కార్యక్రమం. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు. అతిపెద్ద పండుగలా చేద్దాం. కేడర్కు పీసీసీ దిశానిర్దేశం అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో అయితే రావడం జరిగింది. అయితే నిరుద్యోగుల ఆశలు తీరేనా అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లు ఇవ్వడం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 ఎజెండాలతో తెలంగాణ ఉద్యమం జరిగింది. రాష్ట్ర సాధనలో విద్యార్థులు యువత పాత్ర మరువలేనిది. స్వరాష్ట్రంలో మన ఉద్యోగాలు మనకే వస్తాయని అప్పటి ఉద్యమ నేతగా ఉన్నటువంటి కేసీఆర్ యువతలో భారీగా ఆశలు రేకెత్తించారు. ప్రత్యేక రాష్ట్రం అనంతరం కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి కనబరిచారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులు అసంతృప్తికి లోనయ్యారు. ముఖ్యంగా సమయానికి ఉద్యోగ ప్రకటనలు రాకపోవడం, తరచూ కోర్టు కేసులతో నియామకాలు ఆగిపోవడం, టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్లు లీకేజీలతో యువత ఆగ్రహానికి గురయ్యారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు గుండెకాయ వంటి టీఎస్పీఎస్సీ పారదర్శకత విషయంలో యువత పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. దీంతో నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్య అంతరాలు పెరిగాయి. యువత నైరాశ్యంలోకి వెళ్ళింది. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో నిరుద్యోగులతో పాటు ప్రజలు సైతం మార్పు కావాలని కోరుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్ళు ఉద్యోగాలు ఓడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయని, వాళ్ళ ఉద్యోగాలను ఓడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మాట్లాడారు. అప్పుడు యువత మద్దతుతో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలను నింపింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇవి కూడా గత ప్రభుత్వ హయాంలో జారీ చేసినటువంటి నోటిఫికేషన్లే. కేవలం పరీక్ష నిర్వహించి నియామక పత్రాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అంతంత మాత్రమే. కేవలం 12,000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఈ నెల 30న హైదరాబాద్ పట్టణంలోని ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగులు మహాధర్నా చేశారు. ఇందులో ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ రోజైనటువంటి జూన్ 2న నోటిఫికేషన్లు విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని, 13 రకాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి అక్కడ అభ్యర్థులైతే డిమాండ్ చేయడం జరిగింది. అనేక మంది మేధావులు నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి మాట్లాడినట్లుగా కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి జూన్ 2వ తేదీన జాబ్ క్యాలెండర్ గురించి ఏమైనా ప్రకటన చేస్తారా లేదా అనేది నిరుద్యోగులు చూస్తున్నట్లుగా ఇక్కడ డీటెయిల్స్లో అయితే మనకి మెన్షన్ చేశారు.
ఇంకా జీపీఓలుగా మరో ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి సీసీఎల్ఏను కోరిన డిప్యూటీ కలెక్టర్ల సంఘం సేకరణ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి వివిధ కారణాలతో జీపీఓ పరీక్షకు హాజరు కానీ హాజరైన సరిగా రాయని పూర్వ వీఆర్ఏ వీఆర్ఓలకు మరో ఛాన్స్ ఇవ్వాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి లచ్చిరెడ్డి, కె రామకృష్ణ, అలాగే తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్ రాములు, రమేష్ పాక, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బాణాల రామరెడ్డి, వి భిక్షంలు శనివారం సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు లచ్చిరెడ్డి తెలిపారు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. సో ఎవరైతే హాజరు కాలేదో, సరిగ్గా ఎగ్జామినేషన్ రాయలేదో వారికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా జీపీఓ పోస్టులపై గందరగోళం అని చెప్పేసి ఇచ్చారు. పాత వీఆర్ఓ వీఆర్ఏల నుంచి రాత పరీక్ష ద్వారా 3550 మంది ఎంపిక, మిగిలినటువంటి మరో 7404 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని గతంలో ప్రతిపాదనలు, కానీ ఇప్పుడు రెవెన్యూ నుంచే సర్దుబాటు చేయాలని ఆయా సంఘాల ఒత్తిడి అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. కొత్తగా మంజూరు చేసినటువంటి గ్రామ పాలనాధికారి జీపీఓ పోస్టుల భర్తీపై గందరగోళం నెలకొంది. మొత్తం 10,954 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా పాత వీఆర్ఓ వీఆర్ఏల నుంచి రాత పరీక్ష ద్వారా ఇప్పటికే 3550 మందిని ఎంపిక చేశారు. మిగిలినటువంటి 7404 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదట ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఇప్పుడు రెవెన్యూ శాఖ నుంచే సర్దుబాటు చేయాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అసలు మిగిలినటువంటి పోస్టుల భర్తీ ఎలా జరుగుతుందన్న దానిపై స్పష్టత కొరవడింది. జూన్ 2 నుంచి 35% గ్రామాల్లో మాత్రమే జీపీఓల సేవలు అందుబాటులోకి రానున్నాయి. మిగిలినటువంటి 65% గ్రామాలకు సంబంధించి జీపీఓలు అందుబాటులో ఉండరు. దీంతో వాళ్లను ఎలా సర్దుబాటు చేస్తారు అనేటువంటి ఆసక్తి నెలకొంది. వాస్తవానికి గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రామ పాలనాధికారి పోస్టులను క్రియేట్ చేసింది. మొత్తం 10,954 పోస్టులు అవసరమని అంచనా వేయగా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి మారిన రెవెన్యూ ఉద్యోగుల స్వరం అని చెప్పేసి ఇచ్చారు. గ్రామ పాలనాధికారి పోస్టుల్లో సగం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో చేపట్టి మిగిలినటువంటి సగం పోస్టులను వివిధ శాఖల్లో అడ్జస్ట్ చేసిన పాత వీఆర్ఓ వీఆర్ఏలను తీసుకోవాలని మొదట్లో సర్కారు భావించింది. మధ్యలో సర్వీస్ విషయంలో వ్యతిరేకత రావడంతో మొత్తం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. ఆలోగా పాత వీఆర్ఓలు వీఆర్ఏలలో అర్హుల నుంచి అప్లికేషన్లు తీసుకోగా కేవలం 4558 మందే అప్లై చేసుకున్నట్లుగా ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇందులో పరీక్షకు 4000 మంది మాత్రమే అటెండ్ కాగా అందులో 3550 మంది ఎంపిక అయ్యారు. ఇప్పుడు మిగిలినటువంటి పోస్టుల సంగతి ఏమిటనేటువంటి ఆందోళన కొనసాగుతుంది. టీజీపీఎస్సీ నుండి నోటిఫికేషన్ వస్తుందని 7000కు పైగా పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలోనే చేపడతామని ఉన్నతాధికారులు ఇప్పటి వరకు చెప్తూ వచ్చారు. అయితే రెవెన్యూ ఉద్యోగ సంఘాలు మాత్రం రెవెన్యూ శాఖ నుంచే మిగిలినటువంటి పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. పైగా పరీక్షకు హాజరు కాని వాళ్లకు రాసి ఫెయిల్ అయిన వాళ్లకు ఇతర రెవెన్యూ ఉద్యోగులకు జీపీఓగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి వారు కోరుతున్నట్లు డీటెయిల్స్ ఇచ్చారు. ఇంకా నిరుద్యోగుల్లో ఆందోళన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పాత వీఆర్ఓ వీఆర్ఏల నుంచి ఎంపిక చేసిన తర్వాత మిగిలినటువంటి 7404 జీపీఓ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. టీజీపీఎస్సీ ద్వారా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయొచ్చని లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ మాదిరి పరీక్ష నిర్వహించి 4 ఏళ్లు ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత రెగ్యులర్ చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు రెవెన్యూ సంఘాలు ఉన్నటువంటి ఉద్యోగాల్లోంచే సర్దుబాటు చేయాలని చెప్పేసి కోరుతుండడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది అని చెప్పేసి ఇచ్చారు. ఈ తరుణంలో గ్రామ పాలనాధికారి జీపీఓ పోస్టుల భర్తీపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నట్లుగా ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా నెలాఖరులో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అని చెప్పేసి ఇచ్చారు. జూలైలో 10 రోజుల గ్యాప్లో అన్ని ఎలక్షన్స్ పూర్తి చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు. బీసీ డెడికేటెడ్ కమిషన్ రికమెండ్ చేసినటువంటి రిజర్వేషన్ల ప్రకారం ముందుకు. వచ్చే నెల మొదటి వారంలో క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. రాష్ట్రంలో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జూన్ నెలాఖరులోగా షెడ్యూల్ ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసింది అని చెప్పేసి ఇచ్చారు. సో 10 రోజుల గ్యాప్తో జూలై నెలలోని ఎన్నికలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ మనకి ఆర్టికల్లో వచ్చినటువంటి సారాంశం. ఇంకా అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్ళు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అని చెప్పేసి ఇచ్చారు.
రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేగాక పదవీ విరమణ ప్రయోజనాలు అంగన్వాడీ టీచర్లకు 1,00,000 నుంచి 2 లక్షలకు, హెల్పర్లకు 50,000 నుంచి 1,00,000 వరకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయస్సు పెంచాలని కోరుతూ గత నెల అంగన్వాడీ టీచర్ల అసోసియేషన్లు నేతలు మంత్రి అనసూయ సీతక్కకు విన్నవించారు. వారి డిమాండ్లను పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినటువంటి మంత్రి ఈ దిశగా చర్యలు తీసుకున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇంకా మిస్ వరల్డ్ పోటీలు ముగిశాయండి. సో మిస్ వరల్డ్గా చువాంగ్ శ్రీ అనేటువంటి థాయిలాండ్కి చెందినటువంటి అమ్మాయికి ఈ కిరీటం అయితే దక్కింది. ఒప్పల్ సుచాత చువాంగ్ శ్రీకి 6.5 కోట్ల విలువైనటువంటి బ్లూ క్రౌన్ను అలంకరించినటువంటి ప్రస్తుత మిస్ వరల్డ్ కృష్ణ పిష్కోవా అని చెప్పేసి ఇచ్చారు. థాయిలాండ్కు తొలిసారి కిరీటం అయితే దక్కింది. విజేతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ, నగలు, డిజైనర్ దుస్తులు వచ్చినట్లుగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. టాప్ 8లోకే చేరుకోలేకపోయినటువంటి మిస్ ఇండియా నందిని గుప్తా ఫస్ట్ రన్నరప్గా ఇథియోపియా సుందరి, రెండో రన్నరప్గా పోలాండ్ భామ, మూడో రన్నరప్గా మార్టినిక్ సుందరి అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి ఫ్యూ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.